అందరికీ గణేష్ చతుర్థి శుభాకాంక్షలు. హ్యాపీ వినాయక చవితి టు ఎవ్రీవన్. సో నా ప్రతి సినిమాల్లో సంగీతానికి సాహిత్యానికి చాలా పెద్ద పెట్టేస్తాను. మ్యూజిక్ అనేది ఘాటీ సినిమాకి హార్ట్ బీట్ అన్నమాట. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ మన మ్యూజిక్ డైరెక్టర్ డెబ్యూటెంట్ విద్యాసాగర్ గారు మనతో ఉన్నారు. అండ్ నా మొదటి సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఈఎస్ మూర్తి గారు. కానీ ఆయన ఈరోజు ఇక్కడ ఉన్నది మాత్రం ఆ విషయంలో కాదు. ఈ సినిమాలో మొత్తం 6 పాటలు ఉంటే 3 పాటలు మూర్తి గారు రాశారు, 3 పాటలు నేను రాశాను, నా డెబ్యూ కూడా. దానికి ఇన్స్పిరేషన్ ఏంటంటే తను వీక్షణ అని ఒక సాంగ్ చేసింది కదా, ఆమె కూడా ఒక లిరిక్ రాసింది. సో నాకన్నా సీనియర్ లిరిసిస్ట్ ఉన్నారు ఇక్కడ. సో అండ్ వి ఆల్ హ్యావ్ ఈ మ్యూజిక్కి ఆర్ ఆయన కంపోజ్ చేస్తే మేము రాస్తే బేసికల్గా దానికి ఆ ఎమోషన్ సోల్ ఇచ్చింది మీరు, యువర్ వాయిసెస్ యాక్చువల్లీ అండ్ యువర్ ఎక్స్ప్రెషన్. నాకు సింగర్స్ అంటే చాలా గౌరవం. ప్రతిసారి అనుకుంటారన్నమాట మిగతా వాళ్ళు ఓకే లాస్ట్ బిట్లో వచ్చేసి మొత్తం రాశారు, కంపోజ్ చేశారు, చివరి వచ్చి పాడెళ్ళిపోతారని. కానీ ఒక పాట మీద మేము కొన్ని నెలలు కావచ్చు, వారాలు కావచ్చు, రోజులు కావచ్చు, బట్ యూ విల్ కమ్ విత్ ఇన్ దట్ మినిట్. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. విత్ ఇన్ 5 minutes ఒక 10 minutes యూ విల్ రైట్, ఆ లిరిక్ రాసుకుంటారు, దాన్ని ఎక్స్ప్రెషన్ పట్టుకుంటారు, సినిమా అంతా ఏం చెప్పాలి, దెన్ యూ గో అండ్ పర్ఫామ్. అండ్ దట్ టు హౌ గ్రేట్ యాక్చువల్లీ. సో మనం ఈ సినిమాకి మ్యూజిక్ సంబంధించిన హార్ట్ బీట్ అంతా ఉన్నాం కాబట్టి లెట్స్ ఓపెన్ ద డిస్కషన్ టుడే. ఓకే. సో ఇంకొకటి ఏంటంటే నాకు మొదటి సినిమా గమ్యంలో మ్యూజిక్ చేశారు. ఇప్పుడు ఘాటీలో మిమ్మల్ని అందరినీ ఏరుకోరి పిలవడానికి ఒక కారణం ఉందన్నమాట. సో విద్యాసాగర్ గారు నాకు పరిచయం చేయడానికి కారణం హారిక్ గారు. ఎలా అంటే ఒకసారి కొండపొలం సినిమా చేస్తున్నప్పుడు కీరవాణి గారి దగ్గర ఒక రిథమ్స్ చేయడానికి ఇంటర్మిషన్ సీక్వెన్స్ కావాలంటే దెన్ ఆ రోజు కోవిడ్ అప్పుడు అన్నమాట. తను చెప్పారు, సాగర్ అన్న ఒక ఆయన ఉన్నారండి, మా ఇంటి పక్కన ఉంటారు అని, మలక్పేట, వీళ్ళిద్దరు మలక్పేటలో ఉంటారు. సో షీ ఈజ్ ద వన్ హూ ఇంట్రడ్యూస్, చాలా బాగుంటారని చెప్తే దెన్ సాగర్ గారు వస్తే కీరవాణి గారి ద్వారా నాకు ఆయన పరిచయం అయ్యారన్నమాట. అప్పుడు చేసినప్పుడు దెన్ ఐ సెడ్ ఓ దిస్ గై హ్యాస్ ఎ మెటల్. దాని తర్వాత మేము చాలా జింగిల్స్ యాడ్స్ చేసాం. దెన్ అక్కడ నుంచి మేము చేసిన అరేబియా కడల్ అనే ఒక వెబ్ సిరీస్ కూడా తనే మ్యూజిక్ డైరెక్టర్గా తీసుకోవడం జరిగింది. దెన్ టు ఘాట్. రెండవది దినకర్ గారి బ్యాండ్లో నాకు దానికన్నా ముందు నాకు తెలియదు, కానీ ఎలీజియం బ్యాండ్లో నేను ఆయన్ని కలిశానమాట బేసికల్గా. సో వీళ్ళిద్దరు బ్యాండ్ మేట్స్ అమ్మా. సాకేత్ గారు మీరు వీళ్ళిద్దరూ నేను రాసిన ఒక సాంగ్ పాడారు, చాలా పవర్ఫుల్, ద లెజెండ్ ఆఫ్ ఘాటి అని ఒక యాంథమ్ లాంటిది. విల్ కమ్ టు దట్ వన్. మీరు ఆయన చెడ్డీ మేట్స్ బేసికల్గా, చైల్డ్హుడ్ మేట్స్. ఇంకా చాలా సార్, ఇంకా చాలా. వీళ్ళిద్దరు వరంగల్ కనెక్షన్ కూడా ఉంది వీళ్ళిద్దరికి. సో మీరు అది మాత్రమే కాకుండా ఈ మూర్తి గారు రాసిన దస్సోరా అనే సాంగ్ మీరు పాడారన్నమాట. అండ్ ఐ రియల్లీ లవ్ ద వే యూ రెండర్డ్ ఇట్ యాక్చువల్లీ. ఇట్స్ బ్రిలియంట్ దట్ ఆ ర్యాప్ థింగ్. అట్ ద సేమ్ టైం మాకు ఆ ఈస్టర్న్ ఘాట్స్లో, ఆ తూర్పు కనుమల్లో ఆ ఘాటీలకు కావాల్సిన స్ట్రెంగ్త్ని, వాళ్ళ జీవన విధానాన్ని, ఎవ్రీథింగ్ యూ రియల్లీ గేవ్ ఏ బ్యూటిఫుల్ థింగ్. అది మీరే తెలుగులో మీరే పాడారు, తమిళ్లో మీరే పాడారు, చాలా చక్కగా పాడారు. నౌ ఐ ఓపెన్ దిస్ ప్లాట్ఫామ్ టు ఎవ్రీవన్ టు డిస్కస్ అబౌట్ ద మ్యూజిక్ ఆఫ్ ఘాట్. ఓకే, ఒక జామింగ్ సెషన్లా అనుకుందాం అన్నమాట. ఓకే, అండ్ డిస్కస్ అబౌట్ హిస్ డెబ్యూ ఆల్సో మనందరూ అవుతుంది. ఓకే, సో సాకేత్ విత్ యూ. 4 years, close to 4-5 years. We have done n number of projects together కూడా. సో నైస్. ఘాటీలో హీ కాల్డ్ యూ అండ్ డెబ్యూ అనుకుని మీది ఈ సాంగ్ దస్సోరా గురించి పాడమన్నారు. ఆ ఎక్స్పీరియన్స్ పాడంగా పంపించిన ట్యూన్ నచ్చిందా, లేకపోతే మీరేం చేశారు, వాట్ ఈస్ ద ఈ సాంగ్ వెనక ఏం జరిగిందో చెప్పండి. కలిసినప్పుడల్లా ఎలా అవుతుందిరా మూవీ, 2 గుడ్ రా, బాగుంది, ఎక్స్పీరియన్స్ బాగుంది, అది ఇది ఎవ్రీథింగ్ హీ వాజ్ షేరింగ్. కొన్ని ర్యాండమ్ ట్యూన్స్ వినిపించేవాడు, ఇది ఇట్లా అనుకుంటున్నాను రా, అది అట్లా అనుకుంటున్నాను. ఓకే, పాయింట్ ఇవన్నీ వద్దు, పాయింట్కి రా అన్నట్టు నన్ను ఎప్పుడు పిలుస్తున్నావు అన్నది మైండ్లో ఉండింది. వన్ డే హీ కాల్డ్ మీ, అరే అర్జెంట్గా స్టూడియోకి రా. ఓకే వస్తాను, బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ రేపు నేను సింగపూర్ వెళ్తున్నాను అని నేను చెప్పా. లేదు పర్లేదు నువ్వు రా అన్నాడు. వెళ్ళేసరికి ప్లేడ్ ద సాంగ్ సార్ డైరెక్ట్లీ. అప్పటిదాకా ఈ ఒక్క పాటే నాకు వినిపించలేదు, మిగతావి ట్యూన్స్ అన్నా డెమోస్ అన్నా వినిపించాడేవో. విని ఐ వాజ్ లైక్ వావ్, మామూలుగా లేదు వైబ్.
నేనేం పాడాలి దీంట్లో, నేను చూసుకుంటున్నా అప్పటికే పాట ప్లే చేసినప్పుడు మొత్తం పాట అయిపోయి కాపీ ఇది కాదు బేస్లో పాడాలి అని సింపుల్గా. నేనేమో అప్పటిదాకా నా రేంజ్ పైన ఉందా లేదా అదే చెక్ చేసుకుంటూ ఉన్నా. బేస్లో పాడాలి, ఒక యాటిట్యూడ్, ఇట్లా కొండలలో ఆ ఎక్కో లాగా వినిపించాలి, ఆ రౌండ్నెస్ రావాలి, తూరుపు కనబలబెట్టి అన్నట్టు కావాలి నాకు, ఆ ఫీల్ కావాలి. ఈ వీళ్ళందరూ అప్పుడు ఈ ఎక్స్ప్లెయిన్డ్ మీ ఇన్ వన్ లైనర్ వాట్ యూ వాంటెడ్ అనమాట. ఈ ఘాటీస్, వీళ్ళని ఘాటీస్ అంటారు. వీళ్ళు ఇలా కొండల మీద ఎక్కుతూ ట్రావెల్ అయ్యేటప్పుడు వాళ్ళెంత రాగా ఉంటారో నాకు అంతే రాగా కావాలి, క్రిష్ గారికి అలానే కావాలి అని. దెన్ హీ ఎక్స్ప్లెయిన్ అండ్ దెన్ we were like చలో లెట్స్ ట్రై. నేను we were so over conscious about a few things which you told. వాడికి నేనేమో ఉన్న ఆప్షన్స్ కాదు, పైన కూడా ఒకటి తీసుకో, కాదు ఇట్లా కూడా ఒకటి తీసుకో, అది ఇది అని ఒక 4 ఎక్స్ట్రాలు కూడా పాడి దెన్ ఐ వెంట్ టు సింగపూర్ అనమాట. సెకండ్ థింగ్ ద వే హీ రోట్ యాక్చువల్లీ, సార్ ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ ఇట్. నేను ఫస్ట్ పాట ప్లే అవ్వగానే ద ఫస్ట్ క్వశ్చన్ ఐ ఆస్క్డ్ హిమ్ ఇస్ ఎవరు రాశారు. అన్ని టీలు కష్టంగా సార్. సార్ నేను మా కాలేజ్ డేస్ లో బంక్ కొట్టినప్పుడు పక్కనున్న కెఫేలో అన్ని టీలు తాగాను, అంటే ఒక 30-40 టీలు అప్పుడు అంతే. నడుమింటి ఈ పాట మొత్తం ఎవ్రీ లైన్ హీ మేడ్ ష్యూర్ దట్ ఇట్ వాస్ ఎండింగ్ విత్ టీ అండ్ ఎవ్రీ వర్డ్ వాస్ పవర్ఫుల్. ఎగ్జాక్ట్. ఏదో ఒకటి రాయడం, ఏదో టీ అనేయడం కాదు. అవును, ఎవ్రీ వర్డ్ హ్యాడ్ స్పెషాలిటీ, వర్డ్ కి ఒక స్పెషాలిటీ ఉంది. మూర్తి గారు దానికి బేసిక్గా కృషే కారణం. ఆయన ఏది ఒప్పుకోడు కదా పుట్టాను, అది బయటికి సాగర్ బయటపడతాడు చెప్పేటప్పుడు. ఫస్ట్ 2 tunes కి I was lucky sir. ఫస్ట్ 2 tunes కి I was lucky. ఇమిడియట్ గా ఓకే చేస్తాను. నాకు ఇవి బిట్స్ కింద వస్తాయి కదా, ఓ 4-5 స్టాంజర్స్ లాగా ఏదో పద్యాల్లో మేము వస్తుంటాయి. సరే పెద్ద ఏముంది రాసేయచ్చు అనుకుంటే ఇట్ వాజ్ నాట్ అన్ ఈజీ టాస్క్. నేను 10 days చిక్మగళూరులో హాలిడేకి వెళ్తే 10 రోజులు ఈ పని మీదే కూర్చున్నాను. దట్ ఈస్ క్రిష్. ఎందుకంటే అల్టిమేట్లీ ఈవెన్ ఐ వాజ్ హ్యాపీ మా తీసుకొచ్చాడు. రెండో విషయం అంటే ముఖ్యంగా ఇందులో లేడీ వాయిస్తో స్టార్ట్ అవుతుంది కదా, అంటే ఒక రఫ్ ట్రాక్ ఒకటి వినిపించారు తమిళ్లో ఫస్ట్, అంతా ఫీమేల్ వాయిస్లో వచ్చి అని చెప్పి నేను ఐ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ మేల్ వాయిస్ ఎక్కడ వస్తుంది అనుకుంటుంటే అక్కడ కరెక్ట్గా తీసుకొచ్చి పెట్టాడు. అంత సంగ్ వండర్ఫుల్లీ మేడ్ జస్టిస్. ఆల్ సాగర్స్ క్రెడిట్ అది. ఇది వస్తే కనుక ఇక్కడ పవర్ను అనుకున్నది అంటే ఘాట్ ఈ తూర్పు కనుమల్లో ఘాట్స్లో ఘాటీలు ఉంటారు. గట్ట అంటే సాంస్క్రిట్ వర్డ్, మనం గట్టు అంటాం, కిందకి ల్యాండింగ్ అయ్యేది. కన్నడలో కూడా గట్ట అని ఉంటుంది అన్నమాట. ఈ ఘాటుల్లో ఘాటీస్ ఉంటారు. ఒక్కొక్క ఘాటి ఒక 100 kgs నుంచి 150 kgs భుజాన్ని వేసుకొని ట్రెక్కింగ్ చేయగలరు అన్నమాట. ఇమాజిన్ ఒక 10 మంది ఘాటీలు కలిసారంటే 1 టన్ను సరుకుని తరలించగలరు కొండల మీద గుండా అన్నమాట. ఇదొక ఎక్సైటింగ్ అది. అందులో అనుష్క గారితో స్వీటీతో ఘాటీ సినిమా అన్నమాట. అక్కడ సినిమా స్పెషాలిటీ అన్నమాట. సో ఇది పక్కన నడిచినప్పుడు దిస్ బికేమ్ సినిమాలో ఈ సాంగ్స్ మాత్రమే కాదు, బేసికల్గా ద వే ద ఎంటైర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ ఇంకా బుడాపెస్ట్లో ఆర్కెస్ట్రల్ అన్నమాట. ఇప్పుడు మనం టీజర్లో చూసాము, ట్రైలర్లో చూసాము. ద వే హీ కంపోజ్ ద మ్యూజిక్, అది నాకు ఐ వాజ్ వెరీ చాలా ఎక్సైటింగ్ ఉన్నానన్నమాట. ఐ వాంట్ టు షో ఇట్ టు ద ఆడియన్స్. అది సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ యాక్చువల్లీ ఇప్పుడు చెన్నైలో మిక్సింగ్ థియేటర్లో తమిళ్ కాపీ చూశారన్నమాట. అది జస్ట్ మనం ఇంటర్లో కూర్చునే ముందు అన్నమాట. అండ్ దే ఆర్ గోయింగ్ గాగా అండ్ ఎస్పెషల్లీ సమ్ ఆఫ్ ద సీక్వెన్సెస్ యాక్చువల్లీ. సో నౌ ఐ విల్ జస్ట్ ఆస్క్ హిమ్ బేసికలీ వాట్ ఈస్ హిస్ ఎక్స్పీరియన్స్. పర్సనల్గా కంపోజింగ్ అనేది ఫస్ట్ టైం. నా ట్రైలర్స్ అప్పుడు మరి జింగిల్స్ కన్నిటి చేసావు, అంటే చేసావు, యాక్చువల్ కీబోర్డ్ ప్రోగ్రామర్గా చేసింది. ఓకే, లేదు వాట్ ఐ బిలీవ్ ఈస్ అవకాశం వచ్చినప్పుడు మీరేమిటని చూపించుకోవడం వేరును,
జనరల్గా వర్క్ చేసేటప్పుడు మీరు ఏం వర్క్ చేస్తారు, ఆలోచన మారింది. దట్ ఈస్ డిఫరెంట్. నేను ఒక అసోసియేట్ డైరెక్టర్గా పనిచేస్తున్నా, వేరే వాళ్ళకుంటే ఒకలాగా ఆలోచన ఉంటుంది. మనం తీసినప్పుడు ఏంటి Exactly. అనేది ఆ థింకింగ్ Yeah. వేరేగా ఉంటుంది. Yeah. నేను అసలు ఫస్ట్ ఈ పాట ట్యూన్ పంపించారు, ఆ తమిళ్లో వచ్చింది కదా, సో అది చూసి క్లీన్ బౌల్డ్. ఈ పాట తమాషాగా అంటే ఇట్స్ అ వెరీ పెక్యులర్ ట్యూన్. అది ఘాట్స్లో నిజంగా ఘాటీస్ ఎవరో పాడుతున్నట్టు. నేను ముందర దానికి అట్రాక్ట్ అయిపోయాను మోర్ దాన్ ఎనీ అదర్ థింగ్. ది టైప్ ఆఫ్ సౌండింగ్ హీ క్రియేటెడ్, ఐ రియల్లీ హ్యాట్స్ అప్ టు. రియల్లీ నేను సినిమాలో కూడా యుల్ సీ వన్ సీక్వెన్స్, ఒక హ్యూజ్ వీ హ్యావ్ ఎ గ్రేట్ రైల్వే స్టేషన్ సీక్వెన్స్ ఒకటి ఉంటుంది అన్నమాట. దాని తర్వాత ఈ సాంగ్ ఒకటి వచ్చింది. సో ఫ్రమ్ దేర్ ఆ రెండు వేరియేషన్స్ ఇట్స్ వెరీ ఎక్సైటింగ్ అన్నమాట. స్మాల్ క్వశ్చన్ రిగార్డింగ్ దిస్. Yeah. ఈ దస్సోరా అనే వర్డ్ ఎలా వచ్చింది? అది సార్ రాశారా, మీరు ఇచ్చారా? ఇట్స్ ఎ కాయిన్డ్ వర్డ్ అన్నమాట. ఆ కాయిన్ ఎవరిది? ఆ కాయిన్స్ అన్నీ నాది ఓన్లీ నోట్స్. నేను రాసిన చిల్లర అన్నారు. చిల్లర మహాలక్ష్మి అండి. సో అది ది హైలెస్ అలాగా ఫిషర్మెన్ జనరల్గా మనుషులు పనిచేసేటప్పుడు హై లెస్ అనుకుంటారు. అదే పెట్టకుండా మనం కొత్తగా ఏమైనా పెట్టచ్చు అంటే నాకు యాక్చువల్లీ నాకు తట్టలేదు ఏమి. మనకి రైటర్ ఈ కూర్చొని సినిమా ఫస్ట్ కథ నాకు చింతకింది శ్రీనివాసరావు గారు చెప్పారన్నమాట. గ్రేట్ రైటర్, ఆయన చాలా బుక్స్ రాశారు, మున్నీటి గీతలు రాశారు, అరేబియా కళ్ళ సిరీస్ రాశారు. సో ఆయన ఈ కథ అంతా చెప్తున్నప్పుడు నా మైండ్లో ఒకటి ఫామ్ అయ్యి, మీరు ట్రైలర్లో చూస్తారు, వాళ్ళు కొండల లేపుల నుంచి లాగుతూ ఉంటారు అదన్నమాట. లాగుతున్నప్పుడు షూటింగ్ అప్పుడు నేను ఎలాగ ఇదని చేద్దామని చెప్పి మైక్లో పెట్టుకొని దానికి ఒక జస్ట్ ఏదో ఒకటి ర్యాండమ్గా అనేసాను అనమాట. ఆ ర్యాండమ్ ఏమన్నా గుర్తులేదు. ఈ పాట సార్ రాసి ఇదంతా వచ్చినప్పుడు పాట అంతా అయిపోయిన తర్వాత దానికి టేక్అవుట్ ఐ లైక్ ద వే హీ స్టార్ట్ అన్నప్పుడు సినిమా అంతా ఇది వాళ్ళ కాయినింగ్ ఒకటి ఉండాలన్నమాట. వాళ్ళు ఏదో హుర్ర అలా అంటారన్నమాట. సో దానికి మనం క్రియేట్ చేసిన దస్సోరా. సో అప్పుడప్పుడే చెప్పేశారు. చెప్పిన వెంటనే మొత్తం బ్యాక్గ్రౌండ్లో కూడా ఇంక్లూడ్ చేశాను నేను. ఆ పోర్షన్స్ మళ్ళీ తీసేసి మళ్ళీ పెట్టి అది ఒక ఘాటి వాళ్ళకి వచ్చిన ఒక సింబాలిక్ గా చాలా బాగా కుదిరింది సార్. యాక్చువల్లీ నేటివ్ వర్డ్ లాగానే అది- అనిపిస్తుంది. అదే- దసరా అనేది ఉందేమో, అవును. ఎగ్జిస్ట్ ఉందేమో అనుకున్నాను. నేనే అలా అనుకున్నా రాసిన. నేను అదే అనుకున్నాను. హైలెస్ లాగా ఆ వర్డ్ ఎక్కడి నుంచి పట్టారు మీరు అని. సైలోరే అనే పదం నేను అక్కడ ఘాట్స్లో విన్నానమాట. అందుకని ఆ పాట రాస్తున్నప్పుడు సైలోరే లలోరే అని మిగతా అది అక్కడ చేసినప్పుడు సైలోరే అనే పదం మాత్రం అక్కడ విన్నాను, ఏది మన ఘాట్స్లో పక్కన. అయితే సైలోరే ఏంటంటే ఒక ఎవరైనా బిడ్డ పుట్టినా కూడా సైలోరే ఇప్పుడు అన్నమాట. బీ రెడీ టు ఫైట్, రెడీ టు సెలబ్రేట్ అన్నమాట. ఎవ్రీథింగ్ ఇస్ ఎ సెలబ్రేషన్. సైలోరే అంటే సెలబ్రేషన్. ఒక చావు ఉందనుకోండి సైలోరే, పెళ్ళప్పుడు కూడా సైలోరే. ఎనీ అకేషన్ ఎవ్రీథింగ్ దే టేక్ అన్నమాట. బికాజ్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఆ కొండల్లో ఆ మౌంటైన్స్లో బేసికల్లీ ఆ మౌంటైన్స్లో రెండు విషయాలు ఉంటాయండి వీళ్ళకి, ఇక్కడ ఘాటీలకి. అది అనుష్క గారి క్యారెక్టర్లో మేము బాగా ట్రై చేసిందన్నమాట. ఏంటంటే తను చాలా ఫ్రీ ఫ్లోయింగ్, అక్కడున్న ఒక అందమైన ఆ తెమ్మర గాలిలాగా వెళ్తూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం నిలబడాలన్నప్పుడు ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఎ మౌంటైన్ అన్నమాట అది. సో వాళ్ళ జీవన విధానం అన్నీ చూస్తున్నప్పుడు ఆ మ్యారేజ్ సెలబ్రేషన్స్ అదంతా సైలోరే లలోరే. సైలోరే ఇస్ అ డిఫరెంట్ స్టార్టింగ్, బట్ దసరా సైలోరే మన క్లాప్స్తో యా సైలోరే లలోరే అది ఆ ఫీల్ వేరు కదా సార్. అవునండి. దసరా నేను ఫస్ట్ విన్నప్పుడు అన్న ఇది విను అని చెప్పి జస్ట్ ప్లేడ్ సార్, మొత్తం క్లోజ్ చేసి సౌండ్. యూజువల్లీ మేమిద్దరం ఉన్నప్పుడు సౌండ్ ఇస్ వెరీ హై, ఫుల్ సౌండ్ దసోర్ అని వచ్చింది సార్. ఫస్ట్ అయిపోయింది సార్, అక్కడ నేను ఫ్లాట్ ఫస్ట్. అంటే ద వే వీ కనెక్ట్ టు దట్ గ్రూవ్ దసోరా హో అని అన్నాడు. నేను అక్కడ ఒక్క నిమిషం ఆగు, మళ్ళీ ప్లే చేయి, మళ్ళీ గో బ్యాక్ అండ్ వి ప్లేడ్ ఇట్ అగైన్. But the entire duration of the song, sir, we were into the tune. I was into the tune. అసలు భలే కుదిరింది సాగర్ ఇది. అసలు అంటే ఇంకా లిరిక్ రాలేదు సార్ అప్పటికి, ట్యూన్ వర్షనే ఉంది. సో అది పాడినప్పుడు
అక్కడే ఉంది ఇంకా. కానీ అసలు అది నానే కాదు, నానే కొన్ని ఆ ఆఫ్స్ అంటే చాలా బ్యూటిఫుల్గా కుదిరింది సార్. దాని తర్వాత ఇది ఫైనల్ అయిందా ఫస్ట్ ఎవ్రీ టైం మేము సాగర్ ఇది ఫైనల్ అంటే ఆల్మోస్ట్ అన్న సార్ కాల్ కోసం వెయిటింగ్, ఆల్మోస్ట్ అన్న సార్ కాల్ కోసం. సో వీఆర్ యాంటిసిపేటింగ్ ఎవ్రీ చేంజ్ సార్. అంటే ఒక్కొక్క లైన్లో చేంజ్ ఎక్కడెక్కడ అయిందో కూడా వీ రికార్డెడ్. వాడి తర్వాత ఐ ఆల్సో రికార్డెడ్. సో ఆఫ్టర్ ద ఫైనల్ షేపింగ్ ఆఫ్ ద సాంగ్, సాకేత్ వచ్చి పాడిన తర్వాత మొత్తం వోకల్స్ అయిపోయిన తర్వాత సార్ అప్పుడు ఆ రోజు విన్నాం సార్ పాట. అసలు ఇట్ వాజ్ అన్ అమేజింగ్ ఫీలింగ్ సార్. సైలోరే అట్లానే ఉండింది, ఎందుకంటే మళ్ళా కొంచెం అదే అయిపోయి అదే జనరల్లీ డూ ఏదైనా సెలబ్రేషన్ అని ఓన్లీ లేడీస్ మాత్రం, ఆ గ్రూప్ అంతా ఉంటే లేడీస్ మాత్రమే చేస్తారు. 3 different sequences ఏమంటారు? ఓకే ఓకే 3 different sequences. ఓకే అది ఎండ్ అయ్యే దగ్గర ఈ షౌట్ వస్తుంది, అయిపోగానే అక్కడ వి గెట్ ద గ్రూవ్. అవును, అక్కడ అసలు మేము చాలా ఎక్సైట్ అయిపోయినాం సార్ సైలోరేకి. అండ్ దసరా ఇంకా ఇట్ బికేమ్ మోర్ స్పెషల్. ద నెక్స్ట్ వన్ అండ్ యాక్చువల్గా అది కూడా మూర్తి గారు రాసిందన్నమాట. వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ కంపోజిషన్స్ సాగర్ చేసింది, చాలా బాగుంటుంది. దసరా అంటున్నాం కదా, ఒకసారి ఆయన అంటే బాగుంటుంది. ఓకే నెక్స్ట్కి వెళ్ళిపోయాం. కండలు పని బరువెట్టి కొండల బండలు పడగొట్టి పారే నెత్తుటి తడిబెట్టి రాస్తాలేసిన ఘాటి ఉడుముగ పట్టుని బిగబట్టి చూపుకి డేగల కళ్ళెట్టి ఊసర వెల్లికి సరిసాటి రంగులు మార్చేటి ఘాటి ఘాటి గగఘాటి గగ్ఘాటి గగ్ఘాటి ఘాటి గగఘాటి గగ్ఘాటి సార్ అసలు ఎలా ఈ స్టోరీ మీకు ఎలా ఇన్స్పిరేషన్? అదేమైనా బుక్కా లేకపోతే? అంటే ఇది చింతకింది గారు ఒక కథ చెప్పారండి. ఇప్పటి నుంచో నేను అనుష్క గారితో ఈ సినిమా మేము వేదంలో సరోజ క్యారెక్టర్ తను చేశారన్నమాట. అరుంధతి నుంచి వేదం సరోజ కావచ్చు, బాహుబలి నుంచి బాగుమతి కావచ్చు, స్వీటీ గారు ఎన్ని ఐకానిక్ పర్ఫార్మెన్స్లు ఉన్నాయో, అమేజింగ్ ఐకానిక్ పర్ఫార్మెన్స్. సో దెన్ సరోజ తర్వాత మేము మళ్ళీ ఒక సినిమా చేద్దామని, గుడ్ ఫ్రెండ్స్ అండ్ గ్రేట్ సోల్, యాక్చువల్లీ బ్యూటిఫుల్ హ్యూమన్ బీయింగ్. ఇప్పుడు జనరల్గా ఆ సినిమా చేద్దాం అనుకుంటున్నాం, కానీ వీ నో ఎప్పుడో అది కథ ఉంటుందని. దెన్ ఐ గాట్ ఇది అరేబియా కడలో నేను వెబ్ సిరీస్ చేస్తున్నప్పుడు చింతకింది గారు రాస్తే, దెన్ సరే ఈ ఏరియాలో మీరు తిరిగిన ఒక కథ చెప్పండి అంటే నాకు తూర్పు కనుమల్లో జరిగే ఒక చిన్న కథ చెప్పారు, ఘాటీలు అనే వాళ్ళ గురించి. చాలా ఎక్సైటింగ్ ఉంటుందండి, ఇది విల్ డెవలప్ దిస్ అని ఆయన స్టోరీ రాయటం స్టార్ట్ చేశారు. దెన్ వీఆర్ థింకింగ్ ఇది చేయాలి అని. దెన్ ఒకసారి వచ్చేసరికి దెన్ ఆ పట్టు దొరికింది, ఆ శీలావతి అన్నమాట. ఇట్స్ స్టోరీ ఆఫ్ ఎ విక్టిమ్ హూ బికమ్స్ ఎ క్రిమినల్. దే మేడ్ ఎ క్రిమినల్ బట్ షీ రోజ్ టు ఏ గ్రేట్ లెజెండ్ అన్నమాట. ఒక విక్టిమ్ ప్రతి ఒక్కరికి లైఫ్లో కింద పట్టడం అనేది సర్వసాధారణం. మా పోస్టర్ మీద కూడా ఉంటుంది సార్, విక్టిమ్ క్రిమినల్. ఎగ్జాక్ట్లీ, విక్టిమ్ క్రిమినల్ అది. సో ఆ లైన్ దొరకంగానే అండి, దెన్ ఓకే దొరికింది కదా, థాడ్ దొరికింది అన్నమాట. దెన్ వీ డెవలప్డ్ ఇట్ అండ్ ఎవ్రీథింగ్. దెన్ పోయిన దసరా కాక అంతకుముందు నుంచి ఎప్పటి నుంచో స్వీట్తో సినిమా చేయాలి పెండింగ్ ఉందన్నమాట, మన ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ అండ్ యూవీ ఫిల్మ్స్లో కలిసి. సో ఐ వాజ్ వెయిటింగ్ ఇది అనుకున్నప్పుడు దెన్ ఐ కాల్ స్వీటీ ఒక కథ ఉంది అని. దెన్ వీ డిస్కస్డ్ అండ్ దిస్ ఇస్ ద స్టోరీ వీ షుడ్ డూ అని. సో ఇప్పుడు విక్టిమ్, క్రిమినల్, లెజెండ్ బేసికల్గా. ఫ్రమ్ దేర్ ఐ వాంట్ టు డిస్కస్ అబౌట్ యువర్ సాంగ్. మీ ఇద్దరు పాడిందన్నమాట. దట్స్ మై మోస్ట్ ఫేవరెట్ సాంగ్ యాక్చువల్లీ. అన్ని పాటలు ఐ గాట్ వెరీ. ఇప్పుడు టోటల్ మనకి 6 పాటలు ఉన్నాయి. ఓకే, ఇందులో సో ఈ పాట జర్నీ గురించి నాకన్నా మీరు నాకు చెప్పండి యాక్చువల్గా. అబ్సల్యూట్లీ సార్. అండ్ ద బ్యూటీ ఈస్ ఆ రోజు మేము అది కంపోజింగ్ కూర్చున్నామండి, దాదాపు ఒక 10 సిట్టింగ్స్ అయింది. వేరు కథలు వేరు అయిపోయినాయి అన్నమాట. సాగర్ సరే అంటే ఒక రోజు ఇంకా కూర్చొని కొన్ని రోజుల పాట ఫినిష్ అవ్వాలి. దెర్ ఈస్ నో అదర్ వే, వీఆర్ డూయింగ్ రీలైట్. అది రీలైట్లో రోలింగ్ టైటిల్స్ మీద పాట కావాలన్నమాట. అది చాలా ఎక్సైటింగ్ కావాలి. బేసికల్ అది లిరిక్ షీట్ ప్రిపేర్ చేస్తున్నాను. కంపోజింగ్ ఆయన ఏదో ఒకటి కొంచెం ఇవ్వండి అంటే విక్టిమ్ క్రిమినల్ లెజెండ్ అంటే అలా కాదు, ఏదన్నా ఒకటి ఇవ్వండి.
సో నేను అసలు ఏం కావాలి మీకు అని చెప్తే నేను రాయటం స్టార్ట్ చేస్తే నాకు కొంచెం లైన్స్ ఏదో వచ్చినాయి అన్నమాట బేసికల్గా. దెన్ సాగర్ ఆయన ఇప్పుడు గొడవ, నేను కంపోజ్ చేస్తాను మీరు రాయండి అంటాడు బేసికల్గా. నేను రాసింది ఒకటి కంపోజ్ చేయవే అంటాను అన్నమాట బేసికల్గా. సరే అని పట్టుకుని కూర్చొని అంటే నేను ఆయన కీబోర్డ్ అంటే కాదు హార్మోనియం పెట్టుకో అని చెప్పి హార్మోనియంలో కూర్చొని కింద ఉంటే కింద అది కీబోర్డ్ జడ్జిమెంట్ వెనక ఒక రిథమ్ వేసేస్తారు ఒకటి చేసేస్తారు, సౌండ్లో ఉంటుంది. నేను కాదు నాకు ట్యూన్ కావాలి హార్మోనియం మీద కూర్చొని. అంటే ఇప్పుడు ఇది కిరణ్ గారిని అడగలేం కదండి, కిరణ్ గారిని కానీ మనీశ్వర్ గారిని కాలెట్టుగా అంటారు అన్నమాట. తీసి కిరణ్ గారు ఈజ్ మై గ్రేట్ పర్సనాలిటీ. ఐ వర్క్ విత్ కిరణ్ గారు అండ్ మనీశ్వర్ గారు, వారి ద్వారా ఇక్కడ అన్నమాట బేసికల్గా. ఆయన ప్రతిసారి వాళ్ళ స్టైల్ ఒకటి ఉంటుంది. కిరణ్ గారు ఎప్పుడు అంటారన్నమాట, నీకు పియానో మీద ట్యూన్ ఇచ్చేస్తే నువ్వు ఎమ్మటే ఓకే చేస్తావు, రాజమౌళి గారు గిటార్ మీద ఇస్తే ఆయన ఓకే చేస్తారు, వీక్నెస్ నా బిజినెస్ సీక్రెట్స్ నేను చెప్పను ఇలాంటి అంటారన్నమాట. సో నేను ఆయన దగ్గర నేర్చుకున్న దాంతో మణి గారు కూడా ఇప్పుడు హార్మోనియం మీద చేస్తారు బేసికల్గా. సాగర్ చేద్దామని అంటే ఇట్లా అంటే ఏదో ట్యూన్ చేస్తున్నారండి, కరెక్ట్గా ట్యూన్ అలా వస్తున్నప్పుడు టప్పని రికార్డింగ్ రూమ్ తెరుచుకుంది. ఇది డిస్టర్బెన్స్, ఇది ఎవరు అని చూస్తే దీనికి ఓ కంపోజింగ్గా అలా పక్కన ఇట్లా వెళ్ళబోతా ఉన్నారండి. దెన్ ఇట్లా వచ్చి ఇది దినకరన్న పాడితే భలే ఉంటుంది సార్ బేసికల్ మీరు రాసింది అంటే అంటే హుకుం పాడారు కదండి బేసికల్గా. అంటే దినకర ఎన్ని అప్పుడు ఏంటి సార్ అన్నారు, దినకర ఒక్కసారి కూర్చుందామా, ఒక్కసారి కూర్చుంటే దట్స్ హౌ దిస్ సాంగ్ అండి, ఫ్రమ్ దేర్ హీ షుడ్ స్టెల్. ఆ రోజు సార్ చెప్పినట్టు వాట్ వాస్ హ్యాపెనింగ్ వాజ్ సార్, ఆ టెన్షన్లో ఉన్నారు సార్ వాళ్ళు, రీలేట్ ఇంకా అది నడుస్తూ ఉంది సార్, ఇంకా ఇట్ వాజ్ అన్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. ఆ రోజు యాక్చువల్లీ కూర్చుందామన్న ప్లాన్ కూడా లేదు. నేను సడన్గా ఐ వాక్డ్ ఇన్ టు ద స్టూడియో, సార్ ఉన్నారు లోపల వర్క్ అవుతుంది. సాగర్ కేమ్ అవుట్ కన్సోల్ నుంచి వచ్చిన తర్వాత అక్కడ మన గ్రీన్ టీ కార్నర్ ఉంటుంది కదా, అక్కడ ఉన్నాం. అన్న ఇవాళ నీకేమన్నా వర్క్ ఉందా అని అడిగాడు. లేదు సార్ ఐ కెన్ స్టే బ్యాక్. సార్ కూర్చుందామంటున్నారు, దేనికి? కంపోజింగ్. సార్ ఉంటారని అన్నాడు. నువ్వు నేనా అని అడిగిన, కాదు సార్ ఉంటారని అన్నాడు. అవునా ఓకే సాగర్ అయితే వెరీ ఇంట్రెస్టింగ్, కానీ నాకు కొంచెం టెన్షన్ ఉండే, ఎందుకంటే సార్ ఈజ్ వెరీ పర్టికులర్. ఐ నో దట్ ఇది ఇక్కడే ఉండాలి, ఇది ఇట్లనే రావాలి, ఇది ఇక్కడే ఆగాలి, అది అక్కడ ఆ టోనే రావాలని కూడా చెప్తారు. అంటే అది ఇట్స్ నాట్ స్పూన్ ఫిట్టింగ్ బేస్, అది ఏంటంటే సినిమా అంతా చూసాము, దేర్ ఈస్ ఎ విజన్ ఐఎమ్ ఆల్రెడీ క్యారింగ్, హీ నోస్ వాట్ హీ వాంట్స్ బేసిక్లీ. ఆల్రెడీ అక్కడ స్వీటీ గారు ఎలా నించున్నారు ఏంటి అనేది కూడా అదంతా ఫిక్స్ అయింది అన్నమాట. అండ్ రెఫరెన్స్ ఇచ్చింది అనమాట. సో వీ స్టార్టెడ్ గిటార్. సాగర్ వాస్ టెలింగ్ మీ ద ట్యూన్, నేర్పిస్తున్నాడు అనమాట. రఫ్గా పాడుతున్నా, జస్ట్ మానిటర్ మనగానే సార్ ఇంకా గివ్ మీ సో మచ్ ఆఫ్ పవర్, స్టార్టింగే ఫస్ట్ లైన్ ఎంట్రీ. సో ఐ స్టిల్ రిమెంబర్ సార్, ఎందుకంటే అది నీలో రగిలే దీపం అని సార్ పాడి వినిపించింది నాకు. ఇట్లా నేను నీలో రగిలే దీపం అని పాడిన ట్యూన్. సార్ వాజ్ లైక్ ఇంకా పవర్ గివ్ మీ దట్ ఇట్లా ఇట్ హ్యాస్ టు, యూ హ్యావ్ టు బార్జ్ ఇన్. ఐ స్టిల్ రిమెంబర్. అండ్ దెన్ వీ స్టార్ట్ ఆ కంపోజింగ్లోనే అది కూడా ఎక్కడ మన ఆయన డిన్నర్ టేబుల్ ఉంటుంది కదా బేసికల్గా, డైనింగ్ టేబుల్, అక్కడ కూర్చున్నా, అక్కడ నేను అట్లా కూర్చున్నాం, ఇట్లా పక్కన ఇట్లా అందరూ కూర్చున్నాం అన్నమాట బేసికల్గా. సో లక్కీగా ఏంటి అక్కడ వీళ్ళు పాడుతున్నారు, అక్కడ కూర్చొని వి రోట్ ద లిరిక్ దేర్. అండ్ అప్పటికప్పుడు మళ్ళీ చేంజెస్ కూడా చేసేసాను సార్ యాక్చువల్లీ, ఎందుకంటే కొన్ని మీటర్లో సెట్ అవుతా లేకుండే. దాని తర్వాత సాగర్ వాజ్ టీచింగ్ మీ ద ట్యూన్. ఆఫ్ పోతాయి కొన్ని, ఆఫ్ మీటర్ ఉన్నాయి కొన్ని, స్టార్టింగ్ కొంచెం ల్యాండింగ్స్ అండ్ మళ్ళీ స్టార్ట్ అవ్వడం. అది పాడుతున్నా హీ వాజ్ టీచింగ్ మీ ద ట్యూన్. నాకు టెన్షన్, ఎందుకంటే మళ్ళీ మొత్తం పాడాలి కదా, ఒక్కొక్క లైన్ పాడుతున్నాం. ఇట్ వాజ్ వెరీ యాక్చువల్లీ ఒక కిక్ ఉండే సార్ ఆ కంపోజింగ్లోనే. పల్లవి వరకు అయింది, బ్రేక్ అయిపోయిన తర్వాత అగైన్ వీ హ్యాడ్ అ కప్ ఆఫ్ కాఫీ అండ్ ఎవ్రీథింగ్. సాగర్ వీ వర్ టాకింగ్ అనమాట. చరణం ఏంటంటే పల్లవి పవర్ఫుల్గా వచ్చినాం కదా, చరణం షెల్ వి మేక్ ఇట్ సాఫ్ట్. లేదన్నా సార్ చెప్పాను, ఇట్ అంటే ద సమ్మరీ ఆఫ్ ద సాంగ్ యూ టోల్డ్ మీ సార్. మీరు చెప్పిన తర్వాత అన్న ఇది ఓన్లీ పవర్, రా పవర్, సేమ్ దసరా ఎట్లయితే మెయిన్ పెట్టినామో. అండ్ ఇక ఓపెన్ నీలో లేదు, నీలో అట్లా ఎంటర్ అయినాం పాటలోకి. అండ్ దెన్ ఇట్ కంటిన్యూడ్ అండ్ అయిపోయింది, కంపోజింగ్ వాజ్ ఓవర్. సార్ ఆ కంపోజింగ్ రికార్డింగ్స్ ఒక 24 ఉన్నాయి సార్, పార్ట్. సో ఆల్ ద రికార్డింగ్ 24 రికార్డింగ్స్ ఐ హ్యాడ్ టు ప్లే, ఎందుకంటే ఒక్కొక్క రికార్డింగ్ లో ఒక్కొక్క కరెక్షన్ ఉంది. పాడుతున్నప్పుడు కూడా ఎక్కడో ఎందుకంటే సార్ వాజ్ లైక్ ఇంకా హై.
యాక్చువల్లీ దినకర్ అన్న రికార్డ్ చేస్తున్నప్పుడు నేను ఉన్నాను. ఇదే ఈ టోన్స్ అసలు ఎంత మీరు చెప్పారు కదా, యూజువల్గా ఏ సాంగ్ అయినా కూడా స్లోగా స్టార్ట్ అయ్యి ఒక హుక్ దగ్గర కంప్లీట్ 100% పవర్ వస్తుంది. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ లైన్లోనే 110% పవర్ తోటి స్టార్ట్ చేయాలని మీరు చెప్పారు. సో he was trying like almost 8 tones, vocal tones డిఫరెంట్, ఒకటి చెస్ట్ వాయిస్, ఒకటి ఇలా హెడ్ వాయిస్, ఒకటి కంప్లీట్ ఫోర్స్, ఒకటి గ్రంచ్, ఎన్ని టోన్స్ లో ఇలా సో డిఫరెంట్ గా హారిక చెప్పినట్టు అసలు ఇంత ట్రై చేసినామంటే సార్ నాకు ఐ వాజ్ నాట్ హ్యాపీ. పల్లవి రికార్డ్ చేసిన రోజు సార్ పల్లవి చేసి ఐ వెంట్ బ్యాక్ సాగర్. ఐ సెడ్ సాగర్ గివ్ మీ సమ్ టైమ్, ఐ హ్యావ్ టు కమ్ బ్యాక్. అది ఎందుకో ఇట్ వాస్ నాట్ వర్కింగ్ అవుట్ సార్. ఆ ఇమోషన్ ఎందుకో ఇట్ వాస్ నాట్ సెట్టింగ్ రైట్. పల్లవి వరకు అయింది, నేను మళ్ళీ మొత్తం చేద్దాం సాగర్. హారిక పాడిన తర్వాత హారికది అయిపోయింది, హారిక చాలా బాగా పాడింది. సాగర్ ఐ థింక్ వీ కెన్ డూ బెటర్, వీ కెన్ డూ పాడి పంపించారు. అవును సార్, వీ కెన్ డూ బెటర్, వీ కెన్ డూ బెటర్. అది ఎందుకంటే దట్ పవర్ బేసికలీ ఒక విక్టిమ్ నుంచి ఓకే దెన్ షీ మేక్ ఏ క్రిమినల్, ఒక మ్యాడ్ క్రిమినల్ లాగా మారిపోయింది అమ్మాయి. ఒక లెజెండ్ వరకు రైజ్ అవ్వాలి, అంత రైజ్ అయినప్పుడు దట్ థింగ్ దినకర్ గారు పాడిన తర్వాత దట్ కంపోజింగ్ చేసిన తర్వాత దెన్ నాకు హారిక్ గారి ఆ వాయిస్, ఆ పవర్ మాడ్యులేషన్స్ అది తి తలపతి విజయ్ గారి పాట కావచ్చు, సార్ కొండపంలో పాడారు. కీరవాణి గారి దగ్గర ఉన్నప్పటి నుంచి హర్ వాయిస్ కావచ్చు, హర్ హార్డ్ వర్క్ ఐ రియల్లీ చాలా అడ్మైర్ అండి యాక్చువల్లీ. ద వే ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ సింగర్స్ అండ్ అసెట్ ఫర్ తెలుగు ఇండస్ట్రీ బేసికలీ. ఎవ్రీ గ్రూప్ యాక్చువల్లీ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్. దెన్ వి ఆస్క్డ్ సార్ గారు, ఇది ఇంకో పాట కూడా నీ సావాసం ఒక పాట ఉందండి, ఇది మూర్తి గారు రాసిందన్నమాట. దానికి ట్యూన్ తను పాడారన్నమాట బేసికల్గా. విన్నప్పుడు దెన్ మేము అనుకున్న బేసికల్గా దట్ ఈ సాంగ్ ఆ సాంగ్ ఏమో చాలా లోలో ఉన్నప్పుడు వచ్చింది, ఒక విక్టిమ్ క్రిమినల్ అయ్యే ఫేజ్ వచ్చింది. ఇది లెజెండ్ అన్నమాట, ఇది లెజెండ్ అయినప్పుడు వచ్చింది. సో దెన్ ఆయన దినకర్ గారితో దినకర్ గారిని అడగాలి, దినకర్ గారు పాడాలి, అంతవరకే మాకు ఐడియా. ఇది హారిక్ గారు పాడాలని ఇదంతా తీసుకొస్తున్నప్పుడు వీళ్ళిద్దరి కాంబినేషన్లో అన్నమాట దట్ సాంగ్ మొత్తం అయిపోయిన తర్వాత సాగ్ వాట్ వెరీ ఎక్సైటెడ్ అండ్ ఈ గాట్ గిటార్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత మన డాల్బీ అట్మాస్లో సినిమా చూస్తున్నాం అన్నమాట. నేను, సార్ గారు, ఆర్జే అని రమణాచార్యులు ముడినో మా చీఫ్ అసిస్టెంట్ ఫస్ట్ ఏడి, వి ఆల్ వెంట్ టు చెన్నై. అదంతా వింటున్నాం. లాస్ట్లో తపస్ నాయక్ అమేజింగ్ అక్కడ ఒక విక్టిమ్, అది ఒకసారి రాగానే ఇట్స్ ఆల్ ఇట్స్ కలెక్టివ్, ఒక్కసారి ఇలా గూస్ బంప్స్ అన్నమాట. ఇదంతా అవ్వగానే నేను అసలు అని అట్లా లాస్తున్నాను. బేసిక్గా ఎంటైటిల్స్ లేవు, ఆ షార్ట్ బ్లాంక్, వి డిడ్ స్టాప్ ద మ్యూజిక్, అది అట్లా ప్లే అవుతుంది, మేము వింటున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం. వెంట్ ఆన్ టు దట్ అన్నమాట. అండ్ ద వే హీ కంపోజ్డ్, దానికి కావాల్సింది. దెన్ ద ఇంటర్వ్యూస్ కావచ్చు, దట్ గిటార్ ప్లే చేసిన ఆయన జోయల్ శాస్త్రి, ఏం పేరు? జోయల్ శాస్త్రి. అదే బలవంత్ పేరు జోయల్ అని తెలుసు, జోయల్ శాస్త్రి. సో ద వే హీ డిడ్ అన్నమాట అమేజింగ్ బేసికలీ. ఆ ఇంటర్లోడ్ చరణం స్టార్ట్ అయి ఉంది సార్, మీ ఫేవరెట్ లైన్స్ రాకముందు ఆ గిటార్ బిట్ ఉంటుంది. అక్కడి నుంచే కదా. ఎస్ ఆ లైన్స్ నాకు బాగా ఇష్టం అండి. స్వేచ్ఛా పతాకలన్నీ ఒకప్పటి బందీలే. అవును సార్, చాలా నాకు యాక్చువల్లీ ఎంట్రీ చాలా ఇష్టం సార్. ఫస్ట్ లైనే అక్కడ కొట్టేసింది సార్ పాట. నీలో అక్కడే కొట్టేసింది నాకైతే. నీలో రగిలే దీపం, కోణం మారిన కోపం, అది తలపుల పిడుగుల తేజం, ఆభరణం రేపంతా నీ శిఖరం, ప్రతి అడుగు శపథం, ఊపిరి ఊపే నీ సైన్యం. ఘాటి 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 ఘాటి. సో ఇది సార్ పాడేటప్పుడు ఇంకా పెంచు ఇంకా కూడా తను అది రీచ్ అవ్వలేదు, అది బేసికలీ సేవింగ్ ద వాయిస్ అది. ఇంకా సో మేము యాక్చువల్లీ కంపోజింగ్ అయినప్పుడు సార్ ఒకరోజు ఇద్దరమే ఉన్నాం, ట్యూన్స్ అన్ని వింటున్నాం సార్. ఇది కాకముందు దీని ముందు చేసిన ట్యూన్ అనమాట, లెజెండ్ ఆఫ్ ఘాటీకి. అది పెట్టంగానే నేను
పాట అయిపోగానే ఒక పని చేయి సాగర్, నువ్వే వాడే ఈ పాటలన్నీ, ఎందుకంటే Seriously, సరే ఇక్కడ ఒక పని చేయని ఇప్పుడు మామూలుగా చెప్తున్నారు. ఆ రోజు డోర్ తీసి టాప్ అని వేసాడు. బయటకు వెళ్ళి ఏమైందన్నా అంటే నువ్వే పాడుకోరా అని, నువ్వే పాడు, ఇంకా ఏ సింగర్ పాడలేడు. అన్ని scales అక్కడ ఉన్నాయి సార్. ప్రాబ్లం ఏంటంటే అంటే అంత పవర్ అక్కడ మాకే నచ్చట్లేదు సార్ పాడుతుంటే, వాడి వాయిస్ నచ్చుతుంది నాకు. అక్కడ పాడే ట్రాక్ రికార్డ్ అయిపోయి ఉంది కదా, నేను ఇంకా ఓ పని చేయరా నువ్వే పాడేసుకో అన్ని ఇక్కడ కంపోజ్ చేసి. నాకు కాదు, జనరల్గా ఏమైందంటే అండి, నాకు ఇప్పుడు కీరవాణి గారు పాట పాడితే అది ఎంత అద్భుతంగా ఉంటుందంటే, నేను తర్వాత చాలాసార్లు ఆయన సింగర్స్ వేరే వాళ్ళతో పాడిస్తాను, సార్ ఉంచండి సార్. వేదం అయితే నేను గొడవపడ్డాను ఆయనతోటి, నాకు అది మీదే కావాలి, కాదు క్రిష్ ఊరుకోయా. సో వాడు పాడినప్పుడు ఏంటంటే ది ఎంటైర్ ఎమోషన్ ఒకటి ఉంటుంది. అండ్ ఆఫ్ కోర్స్ ఈజ్ ఏ రైటర్, మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి. సాగర్ సైలోరే పాట, సైలోరే పాట తనే పాడారన్నమాట. ఇక్కడ కుందేటి చుక్క అనేది అది ఫస్ట్ పాడినప్పుడు ఎంత బాగుందంటే, తర్వాత చాలా సింగర్స్తో పాడించాడు, దే డిడ్ గ్రేట్ జాబ్. బట్ కొన్నిసార్లు నేను దీనికి హుక్ అయిపోతాను. సో నేను దీనికి హుక్ అయ్యానేమో, ఈయన పాడారు కదా అని చెప్పి. అది నా ఫేవరెట్ లైన్స్ ఆ పాటలో అండి. కుందేటి చుక్క అంటే ఏంటి? కుందేటి చుక్క అంటే చందమామలో చుక్కలో కుందేలు ఉంటుంది కదా, అందుకని అది కుందేటి చుక్క అలా అంటారన్నమాట బేసికల్గా. అందుకని నేను పాట రాసినప్పుడు అది రాశాను, కుందేటి చుక్క అని. ఇది సూదంటు ముక్క, ఇట్స్ మ్యాగ్నెట్, కొండంత మ్యాగ్నెట్ అన్నమాట. అది దరి జరిగింది, దరికి ఇతను ఒరిగాడు. బేసిక్గా వాళ్ళిద్దరి గురించి రాసింది. ద వే హీ సాంగ్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది అని పెట్టిన తర్వాత ఐ మేడ్ ఫస్ట్ ఎంటైర్ మై డైరెక్షన్ టీమ్ విల్ సిట్ అండ్ రాజసుందరం మాస్టర్ గారితో కూర్చొని వీఆర్ డిస్కసింగ్ దిస్ థింగ్. దాని తర్వాత కొత్త వర్షన్స్ వేరే సిగ్గన్నమాట. సార్ ఈయనకొక ఇది ఉంటుంది బేసికల్గా, ఎవరిని పక్కన ఒక తోడు కావాలన్నమాట బేసికల్గా. ఏంటి సార్ కరెక్ట్ అని నేను అంటే సో గ్రేట్ అని వీళ్ళిద్దరిలో చూశాను నేను. దే నెవర్ ప్రమోట్ దెమ్సెల్వ్స్ బేసికల్గా. ఇది కూడా నేను బతిమాలి బామాలి కోప్పడి చేయించిన సినిమా. ఏమన్నాడు తెలుసా, ఫస్ట్ ప్రోగ్రామ్ అయిపోయింది, సాగర్ ఈ సినిమా చేయాలి అనగానే, సార్ నేను 2 రోజులు తీసుకొని చెప్తాను. నేను ఇది సినిమా చేసిన తర్వాత పిలిస్తే సూపర్ టాలెంటెడ్ బేసికల్ ఐ నో ఆయన ఇచ్చిన మెలోడీస్. ఎందుకంటే నేను ఒక జింగిల్ చేశాను అన్నమాట, మన అల్లు అర్జున్ గారు చేసిన ఒకదానికి, ఒక యాడ్కి సాగర్ ఫస్ట్ మేము అలా వర్క్ చేసాం బేసికల్గా. ఒకటి 2 వర్షన్స్ ఇస్తారు, ఇది బాగుంది అనగానే, సార్ యు సీ దిస్ ఆల్సో అన్నమాట. అండ్ ఇది ఆల్ ఈజ్ మెలోడీస్ అండ్ అసలు ఒళ్ళు దాచుకుని తత్వం బేసికల్, ఎన్ని కావాలంటే అన్ని. అండ్ అతను అప్పుడు ప్రోగ్రామర్ లాగా ఆలోచిస్తున్నారు, నేను అడిగానని. బట్ ఐ వాజ్ సీయింగ్ హిమ్ యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్. అది పక్కన అన్నమాట. ఇది టాలెంట్, దిస్ ఇస్ ద టాలెంట్ ఐ రియల్లీ వాంట్ టు వర్క్ విత్ అనేది. అండ్ ఈ సినిమాలో అలా కుదిరింది. ద ఫ్రెష్ టాలెంట్ సాగర్ గారి డెబ్యూ. అది నిజంగా చాలా రియల్లీ గ్రేట్ ఆఫ్ యూ ఆల్సో. లేదు వర్క్ బాగుందని. ఇప్పుడు మీరు చాలా బాగా పడుతున్నారు కాబట్టి ఏదో ఇట్స్ నాట్ గివింగ్ లేదండి. ఇప్పుడు ఎవరన్నా క్రిష్ అని బేసికల్గా సాగర్ దగ్గర టాలెంట్ ఉంది, నాకు అవసరమైంది కాబట్టి. కరెక్ట్ సార్, కరెక్ట్. విల్ కమ్. అది ఈ సినిమాలో ఏమైందంటే మనోజ్ రెడ్డి గారు సినిమాటోగ్రాఫర్ అన్నమాట. ఆయన వెరీ యంగ్ బేసికలీ. అండ్ ద వే హీ షోడ్, ట్రైలర్ చూసాం, ద ఫస్ట్ షార్ట్సే ద వే ఒక నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ లాగా ఎక్కడో అన్నమాట. ద వే హీ డిడ్. మన సినిమాలో చాలా చూసి మనం కొన్ని డ్రోన్ షాట్, దీస్ ఆర్ నాట్ డ్రోన్స్, ఎక్కడో హిల్స్ చూసుకొని ఇక్కడ హిల్ నుంచి పెట్టుకుంటే, దానికోసం మేము ఎక్కడికో వెళ్ళి మీకు కొన్ని ఒక వించ్ హౌస్ అని ఒక సెటప్ ఉంటుంది అన్నమాట బేసికల్గా, తన స్వీటీ గారిది. అమేజింగ్ గూస్ బంప్ మూమెంట్స్ ఉంటుంది అందులో. ద వే హీ డిడ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, దట్ బుడాపెస్ట్ ఆర్కెస్ట్రా కైండ్ ఆఫ్. సో అక్కడ ఆ కొండ నుంచి అండి తూర్పు కనుమల్లో ఒక పీక్ ఉంటుందండి, డియోమాలిని. అక్కడికి వెళ్ళి షూట్ చేసాం మేము. అది న్యూ సినిమాటోగ్రాఫర్, ఆల్మోస్ట్ రిలేటివ్లీ న్యూ అన్నమాట. అంతా మన మనోజ్ రెడ్డి గారు. కొత్త ఎడిటర్స్ చాణక్య అండ్ వెంకట్, విత్ కొత్త ఆల్మోస్ట్ ఫైట్ మాస్టర్ వచ్చేసి రామకృష్ణ సార్. ఎక్స్ట్రాడినరీ ద వే హీ డిడ్ అన్నమాట. శీలావతిని, దేశరాజుని, విక్రమ్ ప్రభు గారిని, అనుష్క గారిని, ద వే ఫైట్స్ అని. ఇంకో పక్కన వచ్చేసి ఒక ఎక్స్పీరియన్స్ ప్రొడ్యూసర్, రాజీ గారు కావచ్చు, నాన్నగారు కావచ్చు, యూవి వాళ్ళు కావచ్చు, అండ్ తోటతర్ని గారు. హీఈస్ ద లెజెండ్. అండ్ విత్ 15 సంవత్సరాల నా ఎక్స్పీరియన్స్ ప్లస్ సాహిత్యం అయిన సాయి మాధవ్ బుర్రా గారు రైటింగ్. సినిమాలో ఫస్ట్ కథ రాసింది చింతకింది శ్రీనివాస్ గారు, ఫస్ట్ సినిమా ఆయన. మళ్ళీ ఒక బ్లెండ్ ఆఫ్
భలే కుదిరింది అది సార్. కుదిరిందండి. ఇప్పుడు టూ ఎక్స్ట్రీమ్ ఎండ్స్ యాక్చువల్లీ. నాకు ఎంత హ్యాపీగా ఉందో చూడండి. నా మొదటి సినిమా చేసిన ఆయన ఇప్పుడు ప్రస్తుతం ఘాటీ చేస్తున్న ఆయన ఇద్దరు. సో ఇది వచ్చేసరికి ద ఫిల్మ్ గాట్ ఎ గ్రేట్ ఎనర్జీ అండి. యూ విల్ విట్నెస్ ఇట్ ఆన్ September 5th. సూపర్ ఎక్సైటెడ్ సార్. ద ఎనర్జీ వాట్ ఇందులో వచ్చింది. సో ఫ్రెష్ థాట్స్ అన్నమాట. ప్లస్ విత్ ద ఎక్స్పీరియన్స్ ఓకే దిస్ వాట్ వీ వాంట్ అన్నమాట. ఆ బ్లెండ్ భలే కుదిరిందండి ఇందులో. సార్ బుడాపెస్ట్ ఆర్కెస్ట్రా సార్, ఆ టేక్ ఐ వాజ్ దేర్ సార్. ఐ వాజ్ విత్ హిమ్. ఎందుకంటే నేను చెన్నైలో ఉన్నాను, మీరు చేస్తున్నట్టు. కరెక్ట్ సార్. అంటే హీ వాంటెడ్ టు డూ ఇట్ అండ్ హీ టోల్డ్ మీ ఓన్లీ వన్ థింగ్, అన్న సార్ సపోర్టివ్ చేస్తున్నాం, వీఆర్ డూయింగ్ ఇట్ అని అనగా చాలా ఎక్సైట్ అయ్యాం సార్ మేము. బికాస్ డూయింగ్ ఒక లైవ్ ఆర్కెస్ట్రా దాని వెయిట్ దానికి ఉంటుంది సార్. ఐ హ్యావ్ టు గివ్ ఈ సినిమా ఇఫ్ యు సీ ద విజువల్స్ కెన్ ఎనీథింగ్, ద ప్రొడ్యూసర్స్ అన్నమాట సివికి ప్రమోద్ గారు అండ్ రాజీవ్ గారు అండ్ సాయిబాబు గారు. వాట్ అ సపోర్ట్ సిస్టమ్ సార్. మొత్తం అయిపోయిందండి. దిస్ ఎంటైర్ థింగ్ ఈజ్ ఓవర్. లాస్ట్ టైం సినిమా చూస్తే దట్ ఐడియా సినిమా చూస్తూ తపస్ నాయక్ అన్నాడు దీనికి ఆ ఇంటర్మిషన్ సీక్వెన్స్ చూస్తున్నప్పుడు ఈ గాట్ గూస్ బంప్స్ అండ్ ఇమీడియట్లీ కాల్డ్ క్రిస్ వీ నీడ్ ద ఆర్కెస్ట్రా, బుడాపెస్ట్ ఆర్కెస్ట్రా. దాన్ని ఎమ్మటే వీ కాల్డ్ రాజు గారు. నేను ఎమ్మటే రాజు గారు డైరెక్ట్గా అడగకుండా బడ్జెట్స్ అన్నీ ఉంటాయని నేను మాకు డైరెక్టర్ శేష్ గారు ఇన్వాల్వ్ చేశాను. శేష్ గారు ఒకసారి రాజు గారితో మాట్లాడండి అని. సో దెన్ వీ ఆల్ ఎక్సైటెడ్, వీ వాంట్ టు డూ ఇట్ అన్నమాట బేసికలీ. బట్ చాలా బాగుంది సార్. రే చేసాం రా అన్నాడు. ఓకే వెరీ గుడ్, ఏం చేసావు? లైవ్ ఆర్కెస్ట్రా చేశాను రా ఫైనలీ. సో ఇట్ వాజ్ అవర్ డ్రీమ్ సార్. వెన్ ఐ టోల్డ్ యూ ఇన్ స్టార్టింగ్ ఆఫ్ ద ఇంటర్వ్యూ, మేము ఒక స్టూడియో షేర్ చేసుకుంటున్నప్పుడు వాడిదనే కాదు నాదనే కాదు, ఎనీ మ్యూజిషియన్స్ డ్రీమ్ వుడ్ బి రికార్డింగ్ అ లైవ్ ఆర్కెస్ట్రా. సో దానికి ఆ టైం రావాలి, ఆ టైం కావాలి. సో ఒక సినిమాకి నాకు వచ్చింది, ఒక సినిమాకి వీడికి వచ్చింది. దిస్ he called me and he was so happy, proud. I could see that small shiver in his voice and everything. But know that was super happy for ఈ సినిమాకి ఎలాంటి మ్యూజిక్ కావాలో, సాంగ్స్ కావచ్చు, ఫోక్ నుంచి ఫ్యూజన్ నుంచి ర్యాప్ నుంచి అండ్ ఎవ్రీథింగ్, ప్లస్ ఎలాంటి బీజిఎం కావాలి. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా వచ్చింది సార్. యాక్చువల్లీ నేను ఐ వాజ్ దేర్ కదా సార్ మొత్తం. నేనైతే నేను కొన్ని రీల్స్ ఇది చేస్తున్నప్పుడు చూసాను సార్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ రికార్డింగ్ ఆర్ఆర్కి కానీ అక్కడ ఉన్నప్పుడు మాత్రం అసలు బిట్స్ ఎంత క్రియేటివ్ అనిపించాయి. అండ్ వెరీ న్యూ జెన్ సౌండింగ్. అండ్ అట్ ద సేమ్ టైం అక్కడ ఘాటి ఆ ఈస్టర్న్ వైబ్ ఏదైతే ఉందో ఆ ఫీల్ని బ్లెండ్ చేస్తూ ఇట్స్ నాట్ అ జోక్ యాక్చువల్లీ. విక్రమ్ ప్రభు పాటలన్నీ విన్నారన్నమాట బేసికల్గా. విన్ని ఇది ఇందాక కూడా బేసికల్ వేరే డిస్కషన్ ఏదో వస్తుంటే ఈ సెట్ దట్ మ్యాన్ సౌండ్ చాలా డిఫరెంట్ ఉంది. ఇట్స్ నాట్ వెరీ రెగ్యులర్, ఇట్స్ వెరీ డిఫరెంట్. అండ్ అఫ్కోర్స్ మాకు ఒక అవకాశం ఏంటంటే అలాంటి ఒక సబ్జెక్ట్ దొరికింది కాబట్టి, వెరీ రా రూటెడ్ అండ్ రియల్ ఎనర్జీ దొరికింది కాబట్టి వీ కెన్ పుష్ ఆల్ దిస్ మ్యూజిక్. విత్ ఆఫ్ కోర్స్ ద అదర్ టూ సాంగ్స్ ఫస్ట్ అవి ఇచ్చారు రాసిన తర్వాత నీ సావాసం అన్న సాంగ్, అది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఈయన దగ్గర నుంచి. సడన్గా డివేటింగ్ ఫ్రమ్ ఇప్పుడు మీ పాట కానీ దస్వరి కానీ ఇలా ఉండగా అసలు నీ సావాసం కరెక్ట్ తరరా అసలు సడన్గా అలా తీసుకొచ్చాడు ఈ లైన్లోకి. కోరిన సంకల్పం ట్యూన్ పాడారు కదా. దానికి పదాలు పడతాయి అన్నమాట బేసికల్గా. యూ విల్ సీ దట్ స్క్రీన్ అన్నమాట. ఎక్స్ట్రాడినరీ రైటింగ్. ఇద్దరు యుద్ధాలు చేసుకున్నా, మామూలు యుద్ధాలు కాదన్నమాట. అండ్ పంపిస్తే ఎన్ని అంటే ఇప్పుడు ఇది నాకు కొత్త ఏం కాదు. మా గురువు గారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు అన్నమాట. అండ్ నేను గమ్యం నుంచి ఇప్పుడు దాకా ఇప్పుడు ఏది ఉన్నా సరే శాస్త్రి గారు ఈజ్ ద వే హిస్ ఫిలాసఫీ ఈజ్ నాట్ ఏ జస్ట్ ఏ లిరిసిస్ట్, ఒక రైటర్ కాదు ఆయన అన్నమాట. ఈజ్ ఎ టోటల్ ఇన్వాల్వ్మెంట్. మొత్తం స్క్రిప్ట్ మొత్తం అదంతా ఉండేది. మొదటిసారి గురువుగారు లేకుండా జరుగుతున్న సినిమా నాకన్నమాట. అండ్ ఇట్స్ వెరీ డీప్. ఇప్పుడు కూడా
నేను 2-3 రోజులకి అంటే రోజు గుర్తుంటుంది అన్నమాట ఆ పాట. స్టూడియోలో ఎన్నిసార్లు గుర్తు చేశారు? ప్రతిసారి మా గురుగారి పాట అట్లీస్ట్ 1 వీక్ కి ఒక 4 to 5 times తీశారు. సార్ అసలు కొండ పొలంలో దారులు పాట such a blessing and I actually wanted to thank you once again sir. సీతారామ శాస్త్రి గారు తోటి ఆయన రాసిన పాట నాకు ఫస్ట్ టైం, నేను ఐ కన్సిడర్ హిమ్ యాజ్ మై ఎటర్నల్ గురు సార్. ఆయనతోటి ఇంటరాక్షన్ లేదు కానీ ఆయన పాటలు విన్నాకనే నాకు తెలుగు మీద ఇష్టం పెరిగింది. నేను నేర్చుకోవడం, రాయడం, చదవడం. ఆయన రాసిన పాట నేను పాడాను. అది కూడా పాడారు కదా మన రోలింగ్ టైటిల్స్ అప్పుడు అందరు పాడారు కదండి. తల ఎత్తు దారులు కీరవాణి గారుతో కలిపి పాడాను. అండ్ సీతారామ శాస్త్రి గారి లిరిక్స్ అన్నమాట. అంటే తెలుగు జాతి కన్నా ఒక గొప్ప బిడ్డ అన్నమాట. మళ్ళీ తెలుగు జాతి కన్నా డైరెక్టర్స్ ఇందాక డింకర్ చెప్పినట్టు చూస్ చేసుకుంటాడు, ఎక్కడి నుంచో తీసుకొస్తాడు సడన్గా. అంటే ఈ సినిమాకి ఈయన కరెక్ట్గా కంచి సినిమాకి చిరంతన్ భట్ ఎవరన్నా పేరు విన్నారా అంతకు ముందు? అంటే నాకు ఆయన గబ్బరీస్ బ్యాక్లో మేరీ కహానీ బారిషోకి పానీ అని ఆ పాట అది విన్నాను. దెన్ ఆయన గబ్బరీస్ బ్యాక్ లో పనిచేస్తారు. అది ఆయన ఆ పాటలు ఇచ్చారు కదండి బేసికల్గా. ఈయన మ్యాచ్ ఈయన చేస్తాడని అలాగే ఇటు ఆ సాంగ్ ఇటు అని అది కావచ్చు. భలే సాంగ్స్ అది ఎండ్ సాంగ్ అని ఐఎమ్ వెరీ ఫార్చునేట్ యువన్ గారితో పనిచేసినా కూడా వానము. బట్ ఆల్ దీస్ సాంగ్స్ కీరవాణి గారు అండ్ మనీష్ శర్మ గారు, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ యాక్చువల్లీ దిస్ ఈస్ ద నేను షూటింగ్లో అంటే యూ విల్ బీ ఇన్ ఎవ్రీ సెకండ్ అన్నమాట. ఒక్కసారి మ్యూజిక్ కంపోజింగ్ ఉంది, ఐ హ్యావ్ టు మీట్ కీరవాణి గారు, ఐఎమ్ గోయింగ్ టు మీట్ మనీష్ శర్మ గారు, చిరంతన్ గారు కావచ్చు, మూర్తి గారు కావచ్చు. వీటి ఎంత ఎంజాయ్మెంట్ ఉంటుందంటే బికాస్ ద క్రియేటివిటీ అండ్ ప్యూర్ ఆర్ట్. నాకున్న లైఫ్లో ఉన్న ఒక చిన్న రిగ్రెట్ ఏంటంటే ఓకే అయ్యో పాడలేము, నేర్చుకోలేదు బేసికల్గా. కోవిడ్ టైంలో అన్ని మీరే చేసి లేదు కాదు, చిన్నదైనా సరే మన శ్రీరామ్ నగర్ అక్కడ చిన్నది బ్యూటిఫుల్ కథ రాశారన్నమాట. కథ ఆయన నవ్యలో ముందు మాటలో ఒక చోట రాస్తారు. అది యాక్చువల్గా ఆనందం అంటే ఏమక్కలేదు, కూర్చొని ఏదో చిన్న పుని రాగం పాడుకుంటే రాకలేదు. అందం అంటే ఏం లేదు, ఒక పువ్వు కోసుకుని దూరం అక్కడ పక్కన పెడితే దేనికి అవసరం కాదు, బట్ ఎంత డిఫరెన్స్ ఉంటుందో అని. సో అది ఇట్స్ ఎ బ్యూటిఫుల్ థింగ్స్ అన్నమాట. బట్ ఎప్పుడైనా సరే రికార్డింగ్లో కూర్చున్నప్పుడు కానీ మీరందరూ కలిసి నేను ఈరోజు ఏంటంటే యాక్చువల్గా నేను మొత్తం కాపీ అయిపోయింది. ఐ వాజ్ వెరీ హ్యాపీ, రిలాక్స్. నిన్నే మొత్తం వి వెంట్ క్లీన్గా అయిపోయింది. దేర్ ఆర్ రీజన్స్ ఫర్ మీ టు బీ హ్యాపీ అండ్ ఎవ్రీథింగ్. ఈరోజు దట్ ఫస్ట్ ఇంటర్వ్యూ ఇన్ మై టీమ్ తన్మయ్ గారు వీళ్ళు టీమ్ వీ హ్యావ్ టు డూ ద ఫస్ట్ ఇంటర్వ్యూ, శేఖర్ వీళ్ళు చెప్తా ఉన్నప్పుడు then I told let's do one interview, we'll do what I enjoyed while making the music, the heartbeat of the movie. We will just మేము మాట్లాడుకుంటాం. క్రిష్ గారు ఆన్ స్క్రీన్ ఆర్ ఆఫ్ స్క్రీన్ లేదా ఈవెన్ ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నప్పుడు కూడా ఎలా అయితే కనిపిస్తారో కంప్లీట్ డిఫరెంట్ పర్సన్ ఇన్ రికార్డింగ్ స్టూడియో. సాగర్ అన్న నేను ఉండి అక్కడ కంపోజ్ చేస్తున్నప్పుడు, ట్యూన్ పాడుతున్నప్పుడు వీ హ్యావ్ సీన్ హిమ్ బికమ్ అ కిడ్ డాన్సింగ్ ఫర్ ద మ్యూజిక్ అండ్ ద వే హీస్ లైక్ మొత్తం ఇన్వాల్వ్ అయిపోయి ఆ రీల్లో కానీ విజువల్లీ మ్యూజికలీ కూడా ఇన్వాల్వ్ అయిపోయి ద వే హీ వాజ్ ఎంజాయింగ్ ఎవ్రీ బిట్ ఆఫ్ ఇట్. అసలు మేమిద్దరం అయితే షాక్ అయిపోయాం, ఇలా కదా ఎంజాయ్ చేయాలి ఒక సీన్ని. ఆ 7 స్వరాల్లో అనంతమైన హ్యాపీనెస్ అంటే అక్కడ కూర్చొని అండ్ రియల్లీ చిన్నగా ఉంటే ప్రతి చోట దెర్ ఈస్ సంథింగ్ ఎక్సైటింగ్. చిన్న న్యూయాన్స్. ఇప్పుడు మీరు పాడుతున్నారు, మీరు ఆ స్థాయి మార్చేసరికి అదే కొత్తగా వచ్చింది. ఆయన ఫస్ట్ కంపోజ్ చేస్తున్నప్పుడు ఇక్కడి నుంచి వెళ్దాం తను ట్యూన్ పాడుతున్నప్పుడు నాకు గుర్తుంది, అది నీ సాహసం ట్యూన్లో పాడుతున్నప్పుడు వాట్ దే డిడ్ అండ్ అవన్నీ దీస్ ఆర్ ఎక్సైటింగ్ థింగ్ ఫర్ మీ టు ఎంజాయ్ అన్నమాట. నీ సాహసం ట్యూన్ పాడుతున్నప్పుడు యు ఆస్క్డ్ మీ టు గివ్ అ వెరీ హెవీ టోన్, బరువు చాలా హెవీగా అనిపించాలి అని అని మొత్తం ఇలా ఫుల్ టోన్లో పెట్టి పాడింది. కానీ తర్వాత ఫైనల్ నేను విన్నాను, ఒక వర్షన్ విన్న తర్వాత ఇట్స్ లైక్ ద
క్వైట్ ఆపోజిట్. ఇప్పుడు సాఫ్ట్, కంప్లీట్ సాఫ్ట్ కి దీనికి ఎంత డిఫరెన్స్ వచ్చింది అన్నది అసలు దట్స్ ఆల్ హిస్. బ్యూటీ. ఫస్ట్ ట్యూన్ చేసినప్పుడు ఉంటుంది, దెన్ వన్స్ విజువల్, బికాస్ దట్ కమ్స్ ఆన్ ద విజువల్ ఈయన రాసిన తర్వాత, దెన్ సాగర్ ద వే, అండ్ దాని తర్వాత ద బ్యూటీ ఆఫ్ దట్ ఈస్ ఆ సాంగ్ వచ్చిన తర్వాత ద సేమ్ సాంగ్ హీ యూజ్డ్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అని స్వీటీ గారి విశ్వరూపం ఉంటుంది అన్నమాట ఒకటి, దేర్ సీక్వెన్స్ వేర్ చండాస్ అన్నీ వస్తూ ఉంటే అరే రా రే టన్ 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 అన్నమాట. అసలు మనోడు రిథంలో కింగ్ కదండి బేసికల్గా. అది సార్ ఇంకో సాంగ్ రాశారు, అది రేపు ఇదే గణేష్ 2 రోజులు అది రిలీజ్ అవుతుంది. అది మనం విన్నాం ఇందాక, ఓలే 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 ఒప్పుల కుప్ప అనేది అనమాట. అది అందులో సాగర్ గారి అమ్మాయి లాస్ట్ చరణం అంతా సాగర్ తన డెబ్యూ అన్నమాట. దాని డెబ్యూ. అంబరం అంటే అంబరం అంటే అంబరం ఉంటే గుండెలో రంగుల మేడ బంగారం బాగా ఓలే 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 మొత్తం చక్కగా పడింది. అది అంటే ఒక శ్రీకాకుళం సిక్కులన్నీ దాటుకొని వెళ్ళి ఈ ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో జరిగే కథ కాబట్టి ఈయన స్టార్ట్ చేయటం అలాగే స్టార్ట్ చేశారన్నమాట. ఒలే 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 అంటారని, ఒలే 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 ఒప్పుల కుప్ప. ఈయన చందమామ ఎమ్మ సూర్యుడు, మీ లోకం మాకెందుకులే అంటారు, వాళ్ళ గొడవలు వాళ్ళు ఉంటారనేది. ఇది శీలావతి దేశరాజు అన్నమాట. వాళ్ళిద్దరిది విడదీయలేని బంధం ఈ సినిమాలో. అసలు దే విల్ బి లైక్ దిస్ అన్నమాట. దాన్ని ఎంత అందంగా కంపోజ్ చేస్తే ఆయన దాన్ని ట్యూన్ చేశారు, దానికి అంత బ్యూటిఫుల్గా రాశారు అన్నమాట. అసలు ఫస్ట్ మీరు ట్రాక్ పాడినప్పుడు కూడా ఆయన వాయిస్ బాగుంది, చేయకూడదా? ఆయన పాడింది అంది బాగుందని, బట్ ఇంక మరి అసలు ఆయన చెప్పినట్టు అది. సెకండ్ థింగ్, ఆయన పాడి ఫస్ట్ టైం అన్నమాట. కొన్నిసార్లు ఇది రీచ్ గా నాకు కాదులేండి అని చెప్పారు, బట్ బ్యూటిఫుల్ రెండర్డ్, బ్యూటిఫుల్ సింగర్. అది అనురాగ్ కుల్కర్ణి గారు అది, అండ్ లిప్సికా గారు బేసిక్. అండ్ ఇంకోటి అనురాగ్ కుల్కర్ణికి పంపిస్తే అన్న ఐ థింక్ ఇంకొక హాఫ్ అన్ అవర్ పెంచొచ్చేమో. ఆల్రెడీ ఇక్కడ ఉంది వాడు, ఇంకా వాడే ఇంకా పెంచితే అనురాగ్ అది కొంచెం న్యూయెన్సెస్ అవి మిస్ అయిపోతాయి, ఎక్స్ప్రెషన్స్ రావు అంటే పర్లేదు అంటే ఐ కెన్ సింగ్ దట్ ఆల్సో, ఐ నో యూ కెన్ సింగ్ బట్ సో వి రిలీజింగ్ దట్ సాంగ్ యాక్చువల్లీ. ఎంత బ్యూటిఫుల్ మెలోడీ అంటే యాక్చువల్గా. అండ్ సాగర్ ఒకవైపు దీస్ కైండ్ ఆఫ్ మెలోడీస్ బేసికల్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ సాగర్, ఎందుకంటే ఈ సినిమా మ్యూజిక్ డైరెక్షన్ చేసినందుకు. అయితే అయిన తర్వాత సార్ ఏంటంటే బ్యాండ్లో బిజీగా ఉన్నాను, అది ఉంది అలా చెప్పుకోవాలి బేసికల్గా. సరే సాగర్ నిజంగా ఇది జరిగింది, ఇది నేను ఇంటర్వ్యూలో ఉంచొచ్చలేదు, కట్ చేయొచ్చు, మీరు తర్వాత పట్టుకోండి. ఇంకోటి అయిపోయింది, ఏంటి ప్రాబ్లం ఏంటి, ఇంకోటి సరే ఇది ఒకటే కాదు, మేము ఒక వెబ్ సిరీస్ కూడా చేస్తున్నాం రాజు గారు, అది కూడా వీఆర్ ప్లానింగ్ టు గివ్, మీరు 2 చేసుకోవచ్చు, సో దట్ మీకు ఆ ఫైనాన్సెస్ అవన్నీ కూడా ఉంటాయి. అంటే సార్ ఇదంతా బాగుంటుంది సార్, బేసికల్గా ఐ కెన్ సీ దట్ సార్. ఇప్పుడు ఇలా ఉంది, తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ అయిన తర్వాత మళ్ళీ బ్యాండ్ ప్రోగ్రామ్ పిలుస్తారో పిలవరు, హ్యాపీ కిరణ్ గారు, తమన్ గారు, మహేష్ శర్మ అంటే సుఖానికి అలవాటు పడుతున్నావు. నువ్వు 10 మంది ప్రోగ్రామ్ పిలుద్దాం బేసికల్గా, వీల్ వర్క్ నో థింగ్. ఎవ్రీ టైం మోటివేషన్ లైక్ బాగా సపోర్ట్ చేశారు సార్. లైక్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ హ్యాపీ ఫర్ ఫర్ ద ఎఫర్ట్స్ వీ ఆల్ పుట్ యాక్చువల్లీ. అఫ్ కోర్స్ వాట్ యూ గైస్ బ్రాట్, నాట్ ఓన్లీ మీ పాటల వరకు మాత్రమే కాదు, అలా అయితే మనం ఇక్కడ కూర్చుని ఉండేవాళ్ళం కాదు. బికాజ్ మీరు నీరు సావాసం దగ్గర కావచ్చు, రీ రికార్డింగ్ కావచ్చు, మీరు పాడిన లెజెండ్ ఆఫ్ గాడ్, దానికి మొత్తం యు ఆర్ దేర్. అండ్ ఐ లవ్ ద ఫ్రెండ్షిప్, ద బ్యాండ్ ఆఫ్ బ్రదర్స్ అంటానికి ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నమాట. వన్ పర్సన్ కమింగ్ ఫ్రమ్ దాట్ అండ్ యువర్ కంట్రిబ్యూషన్ అండ్ మీ కంట్రిబ్యూషన్. నేనైతే మిమ్మల్ని ఇప్పుడు వెన్ ఎవర్ ఇస్ రిక్వైర్డ్ యాక్చువల్లీ ద సేమ్ వే వాట్ హీ కంట్రిబ్యూటెడ్ టు ద ఫిల్మ్ అండ్ ఫర్ మీ. ఆయన పాట కావాలనగానే 3 songs వీ వెంట్ ఆన్ మెనీ వర్షన్స్ బికాస్ దిస్ ఫిల్మ్ రిక్వైర్డ్. అండ్ ఈ September 5th వస్తుంది ఆ సినిమా. ఓకే, అండ్ అనదర్ థింగ్ ఐఎమ్ షూర్ మనం చూస్తాము. అండ్ September 5th అంటే ఈయన ఇంత సినిమా చేసి ఈయనకి వీళ్ళు ఇక్కడ ఉన్నట్టు కూడా ఉండట్లేదు. ఏంటి దీనికి రా కదా సరే. ఇంకా అది September 5th మా ఫస్ట్ షో సార్ డెట్రాయిట్లో, యూఎస్లో. సో ఇంతకుముందు మీరు యూఎస్లో షోస్ చేశారా? చేసాం సార్. ఓకే ఓకే. సో 23 we did our first tour సార్. ఓకే, సెకండ్ టూర్. ఓకే. అండ్ 5th September ఫస్ట్ షో. సో మీకంటే మొదలు మేమే చూస్తాం సార్ అక్కడ. చూడండి, ఆయన డెబ్యూ జరుగుతుంది, ఆయన యూఎస్లో ఉన్నారు, వాళ్ళ కూతురు డెబ్యూ కూడా జరుగుతుంది. అదంతా స్వార్థం సార్ వీళ్ళిద్దరిది. ఎంత నేను ఫస్ట్ ఫ్రెండ్ అయినా వీళ్ళు బ్యాండ్ పెట్టుకున్న తర్వాత వీళ్ళ స్వార్థం. బ్యాండ్ వేస్తారు, నాకు రబ్బర్ బ్యాండ్ వేస్తారు సార్. ఎంత స్వార్థం అంటే సార్, ఇప్పుడు జనరలీ వాడి ఫస్ట్ మూవీ రిలీజ్ అంటే మేము అందరం కలిసి సెలబ్రేట్ చేస్తాం.
వీళ్ళిద్దరు అక్కడ పార్టీ చేస్తారు సార్. దాంట్లో శాడిజం కూడా చేస్తాడు సార్ వీడైతే. వీడు వీడియో కాల్ చేస్తాడు సార్. ఈ విల్ డూ చేసి బాగా అంటే మేము పార్టీ చేసుకుంటున్నాము నా ఫస్ట్ నేను ఎక్కడున్నాను రా అంటే అంత శాడిజం చూపిస్తాడు సార్. వాడు దసరాలో ఉన్నాడని చెప్పు. సార్ ఇందాక అన్నారు కదా లాస్ట్ 10-15 minutes లో మీరు వచ్చే మ్యాజిక్ చేస్తారు, ఆ మ్యాజిక్ నువ్వు రా. థ్యాంక్ యూ. నీ మ్యాజిక్ చెప్పారా సార్? ఈ రోజు ఒక మ్యాజిక్ జరిగింది సార్. సో ఫోన్ చేశాడు, మీరు అన్నట్టు 1, 2, 3 ఫాలో అయ్యాడు సార్. మీరు ఇంటర్వ్యూ అనగానే చెప్పేశాడు, ఫోన్ చేశాడు. అయితే 1, 2, 3 ఫాలో అయినప్పుడు అందులో 4, 5, 6 వరకే చెప్తున్నాడు సార్. 7, 8, 9, 10 చెప్పట్లా. వచ్చేయి అన్నాడు సార్, అంతే చెప్పాడు సార్. కట్ చేస్తే వినాయక చవితి ఇంటర్వ్యూ అని మాకు తెలియదు. మేము మంచి జింగ్ బ్యాంగ్ లో వచ్చాం సార్. మీరుంటారు కూడా నాకు తెలియదు సార్. నేను ఫస్ట్ రాగానే చెప్పాడా? అంతే. మిమ్మల్ని ఒక ఇంటర్వ్యూ ఉంది. మిమ్మల్ని ట్రెడిషనల్ నాకు అయిపోయింది, చెప్పలేదు అని అనుకున్నా నేను. నేను ఇంకా మంచి జిగేల్ బట్టలు సార్. దసరా పాడింది నేను సార్, కానీ ఈ డ్రెస్ నాది కాదు సార్. ఈ డ్రెస్ మీకు గుర్తుందో లేదో తెలియదు, కానీ ఇది మీదే, మీ వార్డ్రోబ్ లో తీసేసుకున్నా సార్. ఇది కూడా సార్, ఇది కూడా సార్ మీ బట్టలు మేము వాడేసాం. మా కజిన్ తోటి పైకి వెళ్ళారు సార్. అంటే అలా పైకి అది నాకు గుర్తులేదు కానీ గ్రీన్ది ఇది ఇందా చూసుకుని నాకు ఇలాంటిది ఉంది, నాకు ఇలాంటిది ఉంది అనుకున్నాను. మీదే సార్. ఇది మీదే సార్. నేను ట్రై చేశాను సార్, రాకపోతే బ్లింకిట్లో ఆర్డర్ పెట్టుకున్నాను. ఈ మధ్య కొంచెం సన్నపడ్డం వల్ల మీది పట్టింది సార్. అదే సార్ నేను ప్రాపర్ నేను ఒక అన్నమే ఒక బ్లాక్ విత్ ఫుల్ స్టిక్కర్స్ షర్ట్. ఇది మీ లాంటిది కాదు సార్, మీదే నేను వేసుకున్నాను సార్. ఆల్రెడీ వేసుకున్నాను కాబట్టి నేను తీసుకెళ్ళిపోతాను. ఇందాక అర్జయ్ అన్న రూమ్ లోకి వెళ్తున్నాం అని చెప్పాడు అన్నమాట. ఇప్పుడు అర్థమైంది. సినిమా ఒక్కటే మన అని చేయలేదు సార్, మీ వార్డ్రోబ్ కూడా అన్ని మనవే. సో హ్యాపీ బేసికల్లీ. సో అంత ఆల్ క్రెడిట్స్ టు యు రా. ఇదేంటయ్యా రెండు షర్ట్లు పోగొట్టున్నాయి. బట్ ఎనీవే ఇది మన ముగ్గురు ఫోటో దిగుతాం. ఇది రిలీజ్ రోజు పెడతాం బేసికల్. థ్యాంక్ యూ సాగర్ అని పెడతాం. థ్యాంక్ యూ నాకు నాది కదా సార్. ఎంత మీదైనా సార్ సాగర్ ద్వారా చూపించింది సాగర్, నేను ఇచ్చేవాడిని కాదన్నా. మిమ్మల్ని అడిగి ఉంటే ఎక్కడో అక్కడ చిన్న హెసిటేషన్ వస్తుంది కదా సార్. అదేంటి నా బట్టలు అన్నారు, బ్లింకిట్ లో ఆర్డర్ పెట్టాను అన్నాడు కదా సార్. బ్లింకిట్ రాలా, గణేష్ చతుర్థికి బేసికల్ గా వినాయక విసర్జనం చేస్తాము. దానికన్నా ముందు నేను కొన్ని నావన్నీ కూడా ఇచ్చేస్తాం జరిగింది అన్నమాట. బట్ మేబీ నాకు కూడా చెప్పాడు సార్. అంటే నేను ఒకటి ఫస్ట్ ట్రై చేస్తే రాలేదు సార్. అన్న ఎల్ సైజ్ అక్కడ సోఫా మీద ఉంటుంది చూడు, ఇవన్నీ ట్రై చేశారు మీరు అని చెప్పింది సార్. వార్డ్రోబ్ మొత్తం కొంచెం చదివిస్తే గ్యాప్ లో మ్యాప్ వేసాడు సార్. కానీ కొంచెం చదివిస్తే మంచం అంతా అల్లేసుకొని అనుకున్నాడని నా బెడ్రూమ్ లోకి వెళ్ళిపోయి వార్డ్రోబ్ లోకి వెళ్ళిపోయి అన్ని ట్రై చేస్తున్నట్టు మొత్తం చెప్పి ఇంకో 2 మడత పెట్టే టైం లేక అక్కడే ఉన్నాయి సార్. అవి మాకు పట్టలేదు, పడుకుంటున్నాయి బెడ్ మీద. Anyway, before ending, I want to discuss about the 6th song what we have. అది శ్రీకృష్ణ గారు పాడారు అన్నమాట. మా ఇద్దరికి శ్రీకృష్ణ గారు ఎలా పరిచయం, గమ్యంలో ఎంతవరకు ఎందుకొరకు సాంగ్ శ్రీకృష్ణ గారు దానికి ట్రాక్ పాడారు కదండి శ్రీకృష్ణ. అది అలా ఫస్ట్ పరిచయం నాకు. తమిళ్ కార్కి గారితో శ్రీకృష్ణ గారితో వాళ్ళొక టీం వర్క్ చేస్తుంది, కన్నన్ గారు, జయదీప్ వీళ్ళు అన్నమాట. తెలుగుతో వీళ్ళందరూ కూడా వచ్చి వి గాట్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు టెల్ ఘాటీస్ మ్యూజిక్, బోత్ సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈజ్ అమేజింగ్ అండ్ ద క్రెడిట్ గోస్ టు all of us and mainly of course me as a writer director and Sagar Amata, and this will be one debut. Great goes to Sagar only. Exactly. Mainly endukante the efforts he put actually, and with all your support, and I have to really thank for also backing your brother Amata. I wanted to thank you sir. Usually interview అనగానే జనరల్ గా మీరు మీ చేతిలో చాలా ఉన్నాయి, మీరు చూస్ చేసుకోవచ్చు. లైక్ స్వీటీ గారిని కూర్చోబెట్టి యూ హ్యావ్ సో మచ్, బట్ యూ ఇనిషియేటెడ్ ఆర్ మీకు అనిపించింది చూడండి సార్,
ఘాటి మ్యూజిక్ ని పరిచయం ద హార్ట్ బీట్ ఆఫ్ ఘాటి వచ్చేసి మ్యూజిక్ అండి. హార్ట్ ఫర్ దట్ వి ఆల్ థాంక్ యూ రియల్లీ సీ అండి. ఇప్పుడు నేను ఇది పదం అన్నాను కదా, నా మైండ్లో వెళ్ళింది, నేను ఎందుకు అలా పరిచయం చేశాను తెలియదు. స్టార్టింగ్ ఘాటిస్కి హార్ట్ బీట్ అనేది యూ విల్ సీ వన్ సీక్వెన్స్ హీ డిడ్ విత్ హార్ట్ బీట్ అన్నమాట. మీరు మ్యూజిక్ డైరెక్టర్ అవుతారా క్రిష్తో సినిమా అనేది కాదండి, ఇంకో డైరెక్టర్ బేసికల్ బికాస్ ద టాలెంట్ ఈ రోజు కాబట్టి రేపు మీరు అడగాల్సిన ప్రశ్న అనుష్క గారితో అనేది పెడితే ఇప్పుడు ఒక ఆన్సర్ వచ్చింది అక్కడ. ఎందుకంటే ఆ ఒక విషయం జరిగింది, అది నాకు తెలుసు. మీరు అడగండి అనుష్క గారితో ఎప్పుడైనా సినిమా. కెన్ యూ ప్లీజ్ ఆరిక్ గారు అడగండి. చెప్పు, అనుష్క గారితో సినిమా ఎందుకు ఫోటో దిగుతావు అనుకున్నామని అడగండి. ఫోటో దిగుతావా అన్న? దిగుతా. అలా కాదు, ఏం ఇప్పటిదాకా ఇంటర్వ్యూలో ఇలానే ఉన్నారు. నువ్వు చెప్పిన దిగుతా అన్నదానికి ఆయన ముందరకు వచ్చి నవ్వారంటే చాలా స్టోరీ ఉంది. ఏం జరిగిందన్న? నువ్వు ఆ స్టోరీ చెప్తావా? కలిపి కాంబీ ఫ్లామ్ స్టోరీ చెప్పమా? అయ్యో విత్ దిస్ వి కెన్ ర్యాప్ ఇట్ యాక్చువల్లీ విత్ స్వీటీ గారు ఆన్సర్. ఏంటి యాక్చువల్లీ 4 years బ్యాక్ అన్న ఇన్స్టాగ్రామ్లో అనుష్క గారికి మెసేజ్ పెట్టా. పర్సనల్ మెసేజ్ అనుష్క గారికి పంపించాడు. హాయ్ మేడం జీ, ఐఎమ్ సాగర్, నేను మీకు పెద్ద ఫ్యాన్ని మేడం. సో మీతో ఒక ఫోటో కావాలి, సారీ ఇలా అడిగినందుకు, బట్ ఇఫ్ పాసిబుల్ కెన్ యూ గివ్ ఎ ఛాన్స్ అని చెప్పి అప్పుడు మెసేజ్ పెట్టా. డైరెక్ట్ డిఎం చేసిండు. డైరెక్ట్ అయింది. దాని తర్వాత నేను చెప్పి అనుష్క సీన్ అంతా చెప్తా ఉంటే ఏదో మెలికలు తిరుగుతున్నాడు బేసికల్ గా. మెలికలు అంటే బ్లషింగ్ అన్నమాట. అయిపోయిన తర్వాత నేను అది కనుమ ఫుల్ బ్లెస్సింగ్ బ్లెస్సింగ్, కప్పులు ఫుల్ బ్లషింగ్ బ్లషింగ్ అని ఏం బ్లషింగ్ అప్పుడు గుర్తొచ్చింది అన్నమాట. అది ఆ పాట జరుగుతున్నప్పుడే అంటే సార్ ఏంటంటే ఒక చిన్నది సార్, ఇప్పుడు అనుష్క గారిని సెట్కి వస్తాను సార్, ఒక్కసారి అంటే నువ్వు షూటింగ్కి రా బేసికల్గా అప్పుడు ఏదో అంటే ఒకసారి సెట్కి వస్తాను సార్ ఒకరోజు అంటే అనుష్క గారిని చూడాలి. సినిమా తీస్తున్నాం రా అనుష్క గారు కలుద్దాం అంటే ఏదో ఉందన్నమాట. దెన్ ఏంటి సాగర్ ఏమైందంటే చూపించి ఒకసారి మెసేజ్ పెట్టాను సార్. చూపించంటే తన ఇన్స్టాగ్రామ్ చూపించాడు. ఎంత క్యూట్గా మేడం నేను ఒక ఫోటో దిగొచ్చా, ఏమనుకోకండి, తప్పు ఇలా మెసేజ్ పెడితే ఏమనుకోకండి, బట్ నాకు ఒక ఫోటో కావాలని నేను మీరంటే నాకు చాలా అడ్మిరేషన్ అది ఏం పెట్టాడు. నేను చూసి నవ్వుకుని ఎమ్మటే నాకు స్క్రీన్ షాట్ పంపించమన్నాడు. సార్ అన్నాడు. ఫోన్ లాక్కొని నేను స్క్రీన్ షాట్ తీసి స్వీటీ గారికి పంపించాను. స్వీటీ చూడు ఇది అని చెప్పగానే దెన్ ఓకే ఏదో ప్లీజ్ కన్వే మై రికార్డ్స్ అది అని చెప్తే నేను అమ్మటే ఫోన్ చేశాను. స్వీటు ఈయన అప్పుడు పంపించారు మన మ్యూజిక్ డైరెక్టర్. అప్పటికి మేము సాంగ్స్ ట్యూన్స్ విన్నాం. దెన్ స్వీటీతో ఫస్ట్ టైం మాట్లాడారు అన్నమాట. సో మేడం కూడా అసలు ఆ రోజు చాలా బాగా మాట్లాడారు, నేనే మాట్లాడలేకపోయా. అండ్ దట్ ఈస్ స్వీటీ బేసికలీ. అండ్ నేను టు ర్యాప్ దిస్ థింగ్ వన్ మోర్ టైమ్, గణేష్ చతుర్థి శుభాకాంక్షలు. September 5న అందరూ స్వీటీ గారి కోసం సినిమాకి వస్తారు. అండ్ దట్ ఈస్ హర్ ఆరా బేసికలీ. అండ్ నౌ గుండెల నిండా ఘాటిని నింపుకొని బయటకు వెళ్తారు అన్నమాట బేసికల్గా, ఫ్రమ్ స్వీటీ టు ఘాటి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. Thank you so much. Thanks for making us a part of this amazing Ghati family. Yes, let's rock it. And all the best for our film and all the best for your show on 5th. Thank you, sir. Thank you.